ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? నేను ఎక్కడికి వెళ్ళుంటానని నీకు డౌట్ వచ్చింది? నేను నీకు ఎక్కడైనా కనిపించానని ఎవరైనా చెప్పారా? లేదు, నాకెవరూ ఏం చెప్పలేదు. ఉత్తినే అడిగాను. నా భయం నాది. ఎన్నో అడ్డంకులు దాటుకుని నువ్వు ఈ ఇంటికొచ్చావు. అమ్మ అన్న పిలుపు నాకిచ్చావు. నువ్వు మళ్ళీ దూరం అయిపోతావని భయంతో అడిగాను. అంతే. అంతకు మించి నాకెవరో ఏదో చెప్పడం కానీ నీ మీద డౌట్ రావడం కానీ ఏమీ లేదు. సరే, నువ్వు తినడానికి ఏమైనా తీసుకురానా? నాకిప్పుడేం పెద్ద ఆకలిగా లేదమ్మా. ఏంటి ధరణి, ఎందుకింత పిచ్చితనం? నీ జీవితంలో ఇంత జరుగుతున్నా కన్న తల్లికి నాకు చెప్పుకోవడం లేదేంటమ్మా? నువ్వు దేని గురించి భయపడుతున్నావు? నిన్నెవరు అంతగా భయపెట్టారు? ఒక్క మాట నాకు చెప్పుంటే నీ భయాలు తొలగించి నీకు స్వేచ్ఛొచ్చేలా చేసేదాన్ని కదమ్మా. భయపడకు. ఈరోజు కాకపోతే ఏ రోజైనా నువ్వు బయటపడ్డ రోజు నిన్ను భయపెట్టే వాళ్ళ అంతు చూస్తాను. అమ్మగా నా బిడ్డని కాపాడుకుంటాను. రే రే, ఒక ఆడపిల్లని ఏడిపిస్తే మీకు పుట్టగతలుండవురా? నాశనమైపోతారు, సర్వనాశనమైపోతారు. మీరు పెట్టే బాధలు భయాలే మీ పాలిట శాపాలై వేధించి వేధించి పురుగులు పడి చస్తారు. మోసం ఎంతకాలం నిలవదురా? అబద్ధం ఎప్పటికీ నిజం కాదు. అవతలి వాళ్ల బతుకులతో ఆటలాడినా, దగా చేసినా, నాశనం చేసినా మీరు మసైపోతారు, బూడిదైపోతారు, సర్వనాశనమైపోతారు. ఛీ! అక్క, ఏం చేస్తున్నావు అక్క? పని పాట లేక గుడ్డి గుర్రాల పళ్ళు ఎలా తోముదామా అని ఆలోచిస్తున్నా. కనపడ్డం లేదా? ఏం చేస్తున్నాను అని అడుగుతావే? అసలు నీకు నాతో ఏం పనుందో ముందు అది చెప్పు. మినిమంగా ఈ రోజు ఫుల్ బాటిల్ అయినా పడాల్సిందే, లేకపోతే ఈ ఫ్రస్ట్రేషన్ తగ్గేటట్టు లేదు. బుర్రలో నరాలు టక్కు టక్కుమని కొట్టుకుంటున్నాయి. లోపల ఆలోచనల మధ్య అంతర్యుద్ధం జరుగుతున్నట్టుంది. పోరా అంట్ల వెదవా. కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్టు ఆ ధరణిని చేసుకుని నా లైఫ్ సెటిల్ చేసి నీ లైఫ్ సెటిల్ చేసుకోరా అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. మోసపోయా, ముసుగులో ఉన్నది ఎవరో కనుక్కోలేకపోయా అని మధు మెళ్ళలో తాళి కట్టావు. ఇప్పుడు తాగడానికి డబ్బులు అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా అంతో ఇంతో సంపాదించేవాడివి నువ్వు నా దగ్గరకొచ్చి బెచ్చివెత్తుతావేంట్రా? నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పైగా ఈ మధ్య అయినా దుబాయ్ వెళ్ళి సంపాదించి కట్టలు కట్టలేం పంపించడం లేదు. తాళి కట్టావుగా, వెళ్ళి నీ పెళ్ళాన్ని అడుక్కో. ఉంటే అంతో ఇంతో అది నీ మొహాన్ని విసురుతుంది. ఎందుకంటే దానికి డబ్బిచ్చే పెంపుడు తల్లు ఉంది కదా. ఎందుకక్క? రేపు ఇచ్చేస్తాను కదా. కాని వాళ్ళ దగ్గర ఎందుకు చేతులు చాచి చిన్నతనం తెచ్చుకోమంటావు? ఎప్పుడో ఒకసారి అక్క అని పిలిస్తే ఇలా చీదరించుకుంటావు ఎందుకు? షెడ్డుకేం బల్లేం రాలేదు, అందుకే ఇలా అడుక్కోవాల్సి వస్తుంది. అక్క ప్లీజ్ అక్క, ఒక 100-200 ప్లీజ్ అక్క.
అదిగో వచ్చింది చూడు. నువ్వు నన్ను అడుక్కోవడం ఆవిడకి ఇష్టం లేనట్టుంది. సీరియస్గా చూస్తుంది. నా దగ్గర లేవు. ఆ ముష్టేదో మీ ఆవిడ దగ్గర ఎత్తుకో. అంతో ఇంతో విదిలిస్తుంది. వెళ్ళి తాగి తొంగుందువు గాని. ఛీ! పోయి దీని అడుక్కోవడం ఏంటక? రోజు ఇలా తాగి హెల్త్ పాడు చేసుకోకపోతే కష్టపడి వచ్చిన వాడివి కామ్గా ఇంత తిని పడుకోవచ్చుగా. తాగితే ఏం లాభం? లివర్ చెడుతుంది, ఆ తర్వాత కిడ్నీ చెడుతుంది, ఆ తర్వాత మంచాన పడాల్సి వస్తుంది. వైద్యం చేయించడానికి నువ్వు సంపాదించి పోసిన రాసులేం లేవు కదా. కొంచెం ఆలోచించు. ఏంటి ఈ మధ్య పెద్ద పెద్ద గ్లాసులు బీక్కున్నావు? నన్ను కంట్రోల్లో పెట్టాలని, నా మీదే పెత్తనం చెలాయించాలని చూస్తున్నావా? నాకిష్టం లేకుండా నా భార్యవై నన్ను సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని ఆడిద్దాం అనుకుంటున్నావా? అయినా నాకు చెప్పడానికి నువ్వెవరే? అంతా నా ఇష్టం. ఇష్టం వచ్చినప్పుడు తాగుతాను, ఇష్టం వచ్చినంత కూడా తాగుతా. రేయ్, ఏంట్రా తలకాయ ఏమన్నా తిరుగుతుందా? నా ఇష్టం అని మధుని తిడుతున్నావు. అయినా తనేం చెప్తుందిరా? నీ ఆరోగ్యం బాగుంచుకో అని చెప్తుంది. అది తప్ప? రోజు తాగి తందనాలాడితే అనాథ శవంలా ఎక్కడో అక్కడ రాలిపోతావు. ఇప్పుడు ఉండి ఉద్ధరిస్తున్నాను. ఈ బతుకు బతికితే ఏం, చస్తే ఏం? అదే బెటర్లే బావా. ఏం మిగిలిందని ఓ బ్రతుకుండడానికి? నాకు అర్థం కాదు. ఇది నీతులు చెప్పేది, ఇప్పుడు నువ్వు నీతులు చెప్తున్నావేంటి? అసలు నువ్వు కాదు, నా జీవితం నాశనం చేసి నన్ను తాగుడికి బానిసం చేసింది. సరే నాన్న, మీరు వెళ్ళండి. ఎందుకు అతనితో వాదన? ఈయన సంగతి ఏంటో నేను చూసుకుంటాను. నీకు కావాల్సింది మందే కదా? అవును. ఏ పోస్తావేంటి? లేకపోతే ఎంట్రీనో ఫినాయిలో పోసి గోవిందా అనిపిస్తావా? అలా కూర్చో. నీకు కావాల్సినంత తూలి పడి పొరలేదాకా పోస్తాను. వారే వా! పెళ్ళం అంటే ఇలా ఉండాలి. ఇది ఇలారా దారికి. నా మందు దాహం తీర్చు. ఓయ్, ఓయ్. చాలే వేగం లాగేస్తున్నాయి. వెళ్ళి అన్నం తీసుకురాపో.
ముస్టడికి వేసినట్టు అన్నం మాత్రమే పట్టుకొచ్చా. అందులో కూర గిర ఏం లేదండి. కూర కావాలా? ఆ, ఆగు. ఏయ్, ఏంటిది? కూర వేయమంటే మందు పోస్తున్నా? నీకు కావాల్సింది మందే కదా, మందుంటే చాలన్నా. తిను, మందు కలుపుకొని తిను. తాగుతూనే నిద్రపో, మందు తాగుతూనే లే, మందు తాగుతూనే పనులు చేసుకో. ఆ? ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? నీకు మందు ఉంటే చాలన్నావు కదా, ఎంత తాగుతావో తాగు. తాగే కెపాసిటీ లేని వాడివి ఎందుకు వాగుతావు? ఏంటి, నాకు కెపాసిటీ లేదా? తాగలేనంటావా? నీ చేత మందు ఎలా మానిపించాలో నాకు తెలుసు. చూసావుగా, ఇది నా కెపాసిటీ. జనని ఎన్నిసార్లు నీ గురించి చెప్పినా మా అక్క మంచిది, మా అక్క దేవత, మా అక్క అమ్మ లాంటిది, నేను ఇంతటి వాడిని కావడానికి తనే కారణమని నిన్ను వెనకేసుకొచ్చి తనని అసహ్యించుకున్నాను. అసలు నా అక్క రూపంలో నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. నిన్ను బోన్లో పెట్టడానికి ఇలా ట్రిప్ అని ఎరవేశాం. నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ఇలా ప్లాన్ చేశాం. ఎరా, రిజిస్టర్ మ్యారేజ్ ఎల్లుండే అన్నావు కదా, ఎంతవరకు వచ్చాయి పనులు? ఏంట్రా తలుపుతావు? నోట్లో నుంచి సమాధానం రాలేదేంటి? ఎల్లుండేగా మ్యారేజ్. అవును మమ్మీ. జనని, ఈ శక్తికి వార్నింగ్ ఇస్తావు కదూ? చెప్తా, ఈ శక్తి ఏంటో, ఈ శక్తి విశ్వరూపమేంటో ఎల్లుండే తెలిసేలా చేస్తాను. ప్లాన్ చేసి నన్ను ట్రాప్ చేసి నా తమ్ముడి ముందు నన్ను దోషిగా నిలబెట్టి తిట్టిస్తావా? వాడి మనసులో నేనొక దుర్మార్గురాలని ముద్ర పడేలా చేస్తావా? నా మీద కోపాన్ని నాటుతావా? నిన్ను వాడికి దూరం చేసింది నేనేనని ప్రూవ్ చేస్తావా? నన్ను నానా మాటలంటుంటే నీ ఈగో సాటిస్ఫై అయిందా? నువ్వు వార్నింగ్లు ఇచ్చేదానివి, మీ అమ్మ నన్ను వెక్కిరించేవాళ్ళు అయ్యారా? చెప్తా. నీ కూతురి మెడలో నా కొడుకు తాళి కట్టిన మరుక్షణం మీరంతా వచ్చి నా కాళ్ల మీద పడేలా చేస్తాను. అనవసరంగా ఈ శక్తి వైపు వేలెత్తి చూపించావు. వేలితో పాటు నీ పొగరు, నీ అహంకారం అన్నీ పోగొడతాను. నా ముందు మోకాళ్ల మీద నిలబడి కొంగు చాచి దేహి అని అడిగేలా చేస్తాను. ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఈరోజు జనని నీకిచ్చిన వార్నింగ్, చూపించిన సినిమా అంతా చూశాక నాకు నువ్వు ఏమీ చేయలేవనిపిస్తోంది. నీ విశ్వరూపాలు, ఉగ్రరూపాలు ఏవి పనిచేయవు. నీ మంత్రం పారదు. చాలా కలలు కంటున్నావు. వాళ్ళు నీ కాళ్ళ మీద పడ్డం కాదు, నువ్వే వాళ్ళ కాళ్ళ మీద పడతావేమో అనిపిస్తుంది. ఇంక గుణ నిన్ను క్షమిస్తాడనుకుంటున్నావా? ఆడదానివి, అక్కవి అని సైలెంట్గా వెళ్ళిపోతే నువ్వు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని జనని మీద కారాలు మిరియాలు నూరుతావేంటి?
నీ ఒరిజినల్ రూపమే కదా తను గుణ దగ్గర ఎస్టాబ్లిష్ చేసింది. అనవసరంగా ఇంకా ఇంకా కత్తులు నూరి నీ పీక నువ్వే కోసుకునేదాకా తెచ్చుకోకు. ఓడిపోతావు శక్తి, ఖచ్చితంగా ఓడిపోతావు. నోర్మై సౌమ్య, నీకేమనిపిస్తుంది అని నేను నిన్నడిగానా? ఎవరు ఎలా ఊహించుకున్నా నాకేం డోకాలేదు. నా పని అయిపోయిందని మీరందరూ అనుకోండి, కానీ దెబ్బతిన్న తాజు ఎంత ఒరవడిగా పైకి లేచి బుసలు కొడుతుందో, కాటేస్తుందో అందరికీ తెలిసేలా చేస్తాను. శక్తి, ఈ శక్తిని తక్కువ అంచనా వేయకండి. ఏరా ధీరజ్, ఎల్లుండితో మనం గెలుస్తాం కదా? ఆ ధరణి నీ పెళ్ళాం అయిపోతుంది కదా? నీ చెప్పు కింద తేలులా పడి ఉంటుంది కదా? ఏంట్రా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమోనమ్మా, నా మనసేం బాగోలేదు. ఏంట్రా, మనం అంతేరి మనసులు బాగోలేకుండా చేస్తాం, అలాంటిది నీ మనసు బాగోలేదంటావేంటి? ఏమైందిరా నీకు? ఏంటోనమ్మా, నా టైము, నా ఆలోచన అన్నీ తప్పు అనిపిస్తున్నాయి. మార్నింగ్ ఏం జరిగిందో తెలుసా మమ్మీ? ధీరజ్ తప్పు చేయడు. ఒకవేళ చేసినా అది నాకోసమే కాబట్టి ధీరజ్ కి పడాల్సిన శిక్ష నాకు పడాలి. కొట్టండి, తనని కాదు, నన్ను కొట్టండి. రే, దాని గురించి ఎందుకు అంతగా ఆలోచించడం? జరిగింది మన మంచికే కదా. ఆ ధరణి మనల్ని గుట్టిగా నమ్ముతుంది, అదే కదా మనకు కావాల్సింది కూడా. శక్తి, నువ్వు క్రిమినల్గా ఆలోచిస్తావు గాని నీది ఇంత మట్టి బుర్ర అని నేనెప్పుడూ అనుకోలేదు. ధీరజ్ చెప్పిన దాన్ని బట్టి, తన మాటల్ని బట్టి బాగా ఆలోచించు. ధీరజ్ నీకు ఈ విషయం పూసగుచ్చినట్టు ఎందుకు చెప్పాడంటావు? ధీరజ్లో మార్పొచ్చింది. తనకు జ్ఞానోదయమైందని నాకనిపిస్తోంది. ధరణిని మోసం చేస్తున్నాడన్న ఫీలింగ్ తనలో కలిగింది శక్తి. అందుకే ధీరజ్ బాధపడుతున్నాడు. నీకు అతని వాయిస్లో ఆ మీనింగ్ అర్థం కాలేదా? హేరా, ఆ ధరణి మీద కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చిందా? జాలి పుట్టుకొచ్చిందా? తన్ని చూస్తుంటే అయ్యో పాపం అని అనిపించిందా? వద్దురా, వద్దురా, వద్దు. అలాంటివేవి మనకి పడవు. తొడిచ్చాయి. మనసులో నుంచి అలాంటి ఆపేక్ష ఏదైనా కలిగితే తొడిచేసేయ్. మనం మన రూట్లోనే వెళ్ళాలిరా. అప్పుడే వాళ్ళందరూ మన కాళ్ల బేరానికి వస్తారు. లేకపోతే మనం ఇన్నేళ్లు బతికిన బతుకు వృధా అయిపోతుంది. వేసిన ప్లాన్లన్నీ నాశనం అయిపోతాయి. ఏమోనమ్మా, ఏం వృధా అవుతుందో, ఏం ప్లాన్లో నాకేం అర్థం కావడం లేదో. పొద్దున్న ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి నాకు అదోలా ఉంది. ధరణి వంక చూస్తేనే బాధేస్తుంది. ధరణిని ఇంకా బాధ పెట్టాలనిపించడం లేదో. అంత ఇన్నోసెంట్ని, అంత బోల్డ్గా ప్రేమించే మనిషిని ఎలా దగ చేస్తాం? నో మమ్మీ, చాలా పాపం
మనసు నన్ను హెచ్చరిస్తుంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా? అరే కత్తి దూసి అవతలి వాళ్ళ తలలు నరికే టైంకి పిచ్చి పిచ్చి వేదాంతాలు, పిచ్చి పిచ్చి ధోరణులు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? అరే ఎన్నేళ్లు నిన్ను గొప్పగా పెంచిన ఈ తల్లి కంటే నిన్న కాక మొన్నొచ్చి నీ పక్కన చేరిన దాని మీద అంత ప్రేమ ఎక్కువైపోయిందా? చూడు, ఈ ప్రేమలు, మమకారాలు, ఆపేక్షలు, జాలి, దయ అనేవి మనకి ఉండకూడదురా. మనసులోంచి తీసేయి. ఏం చేసైనా సరే ఖచ్చితంగా దాని మెడలో తాళి కట్టాలి. దాన్ని నువ్వు పెళ్లి చేసుకుని తీరాల్సిందే. ఈ టైంలో కొత్త ట్విస్టులు ఇచ్చావనుకో, నువ్వు కొడుకు అని కూడా చూడను. ఏ మాత్రం జాలి లేకుండా నీ అంతు చూస్తాను, జాగ్రత్త. రేయ్, అర్థమవుతుందా? సరే మమ్మీ. వీడేంటి సడన్ గా ఇలా మాట్లాడుతున్నాడు? ఆ మాటల్లో పశ్చాత్తాపం కనపడుతుంది. వాడిలో ఏదో రియలైజేషన్ కనిపిస్తోందేంటి? వాళ్ళిద్దరూ పెళ్లి దాకా వెళ్తున్నారేమో అని నాకు అనిపిస్తోంది. సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారేమో. తప్పే చేశాను, స్వార్థంతోనే చేశాను. నువ్వేం చేయమంటే అది చేస్తాను కూడా. జననిని సారీ అడుగు. తనని వేడుకొని క్షమాభిక్ష పెట్టమని అడుగు. తను క్షమిస్తే తప్ప నేను క్షమించలేను.